స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది. దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం? డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కి పట్టింది వైరస్. వైరసా? వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. పైరసీ వైరసా? మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చుట్టం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లోకల్ టీవీ. నేను హేమంత్ అండ్ మీరు చూస్తున్నారు నా హైదరాబాద్ నా కాలేజ్. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కోసం ఈరోజు మేము హైదరాబాద్లో కాస్త దూరంలో ఉన్న సరూనగర్ ఏరియాలో ఐన్స్టీన్ పీజీ కాలేజ్కి వచ్చేసాం. ఇగో నా వెనకాల చూసారు కదా, బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళని నేను ఆడుకోవటమో వాళ్ళు నన్ను ఆడుకోవటమో చూద్దాం. ఏ హాయ్, అదేంటి అలా చెప్పారు? ఇంకా చాలా భయపడ్డాను తెలుసా. ఓకే, మళ్ళీ చేద్దామా? హాయ్. లేదు అంటే సాయంత్రం వచ్చావనా, ఎనర్జీ పడిపోయిందా మీకు? హాయ్. ఒక్క నిమిషం, నేను భయపడుతూ అడుగుతున్నానా మీరు భయపడుతూ చెప్తున్నారా? హాయ్ 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 హాయ్. ఫస్ట్ ఐన్స్టీన్ పీజీ కాలేజ్. మీ కాలేజ్ గురించి నాకు కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరు చెప్తారు మీలో? మీరా? ఓ ప్లీజ్ కమ్ హియర్, ఇక్కడికి రండి. అదే. Very good afternoon to you. This is Einstein PG College. As the name itself indicates, it's a college of genius, right? Because we know about our scientist Einstein, what he did, and in future we are going to do something which people are going to praise for, I think, for generations and generations. So talking about Einstein, it will take a lot of time, I guess. So I'll just say in simple words, Einsteinians are the students who are going to build the future. That's it. Wow. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అమ్మాయి అలా వచ్చి చెప్పగానే నిజంగా నాకు భలే భయం వేస్తుంది తెలుసా. అంటే అంత ధైర్యంగా మధ్యలో వచ్చి మాట్లాడడం కష్టమే. సరే ఒక పని చేద్దాం, మాటలకి ఇంకా టైం ఉంది కానీ కాస్త స్వీట్ నోట్తో మనం స్టార్ట్ చేద్దాం. మీలో ఎవరైనా సరే నేను పిలవకుండా ఇక్కడికి వచ్చి ఓ మంచి సూదింగ్ సాంగ్ పాడే ఓపిక ఉందా? సారీ, ధైర్యం ఉందా? హాయ్, నీ పేరు? రాధాకృష్ణ. రాధాకృష్ణ. రాధాకృష్ణ, నీ చెయ్యి చూపి. ఇదేంటి? ఆర్కే మ్యాన్. ఏంటది, కరీనా కపూర్ లాగానా? కాదు, రాధాకృష్ణ అని. ఓ, నీ పేరు రాధా. ఓకే, సెల్ఫ్ అబ్సెషన్. ఓకే, పట్టుకో, మంచి పాట పాడు. నువ్వే స్టార్ట్ చేస్తున్నావు, అద్దరిపోవాలి అసలు. సరేనా? నిన్ను చూసి మీ ఫ్యాన్స్ అందరు పాడేయాలి ఈరోజు. ఓకే, స్టార్ట్. जब से तेरे नैना मेरे नैनों से लागे रे, जब से तेरे नैना मेरे नैनों से लागे रे, तब से दीवाना हुआ, सबसे बेगाना हुआ, रब भी दीवाना लागे रे, रब भी दीवाना लागे रे हो, जब से तेरे नैना मेरे नैनों से लागे रे. అర్థమైంది. అంటే అంటే నాకు తెలిసి ఆర్కే అంటే రాధాకృష్ణ కాదు, రణబీర్ కపూర్. ఇక్కడే కాదు, నేను ఇందుకు అబ్జర్వ్, మనోడు బెల్ట్ మీద కూడా ఆర్కే ఉంది. థ్యాంక్ గాడ్, నేను అక్కడితో ఆగిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడాడు. రాధాకృష్ణతో ఇంత కంప్లీట్గా ఇంకెవరైనా ఉన్నారా పాడేవాళ్ళు?
లేరా లేరా ఒక అమ్మాయి ధైర్యంగా వచ్చి పాటే కదండి నేనేమన్నా అయ్యో రాదు రాదా ఓకే సాలిడ్ గా నందు ఎవరు హూ ఇస్ నందు కాదు పని అదే ఆల్సో నో ఒకసారి మన పార్టీ నాయకులాగా నందు నందు 2 సార్లు అర్చన పాడేస్తుంది ఓకే మళ్ళీ ఇన్స్పిరేషన్ కావాలా మళ్ళీ నందు ఇంకా స్టార్ట్ చేయాలి మళ్ళీ నందు పాడాలి ఓకే హోల్డ్ దిస్ तुम मिले तो मिल गया ये जहां तुम मिले तो हर पल है नया तुम मिले तो मैंने पाया है खुदा तुम मिले तो हर पल है नया तुम मिले तो हर पल है नया तुम मिले तो मैंने पाया है खुदा वाह ఈ అమ్మాయి పాటలు కూడా షాయరీ లాగా 4 ఏళ్ళు పడింది కదా అలాగే హిందీ వద్దు తెలుగు పాటలు చాలా మంది కాలేజ్ డుమ్మగట్టి సినిమాలు చూస్తారు కదా తెలుగు అది పేరు రాజ్ కుమార్ ఇంకో ఆర్కేనా ఓకే ప్లీజ్ క్లాప్ ఫర్ రాజ్ కుమార్ గైస్ హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా గుడ్ వన్ పేరు శ్రీనివాస్ ఒకసారి శ్రీనివాస్ క్లాప్ కొడతా ప్లీజ్ గైస్ కమ్ ఆన్ శ్రీనివాస్ స్టార్ట్ ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదురు తడిపింది నేడు చినుకాటి చిన్నదేమో మళ్ళీ మరచిపోయా ప్రాణమంత నీటుతుంటే వానవీణలా ఎదుట నిలిచింది చూడు నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందునా లేక వినేవారు లేక విసుక్కుండిన కేక నీరు కాదు రాసున్న చిరునామా ఉందో లేదు ఆ చోట నా ప్రేమ వరం లాంటి శాపమేదో సొంతమైందిలా ఎదుట నిలిచింది చూడు జలతారు నిన్నేమో ఎదును తడిపింది నేడు చినుకాటి చిన్నదేమో మై మరచిపోయా ప్రాణమంత నీటుతుంటే వానవీణలా ఎదుట నిలిచింది చూడు థ్యాంక్ యూ నేను ఎక్కడ నేర్చుకుంటున్నావా నేర్చుకుంటున్నా మరి ఏమైనా ఈ సింగింగ్ షోలు దానికి వెళ్ళావా అంటే ఎడ్యుకేషన్ ఉంది కదా ఇంతవరకు ఇంకా వెళ్ళలేదు వెళ్ళాలి నెక్స్ట్
సీరియస్లీ నువ్వు ఏదైనా రియాలిటీ షోకి వెళ్ళిపోవు, డెఫినెట్ గా గెలిచిపోతారు కదా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. ఓకే సర్లే, నేను ఇంకా ఎక్కువ పుష్ చేయను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్. కానీ అందరిలో చాలా బాగా పాడింది ఎవరు? గుడ్ గుడ్ గుడ్. అందుకే శ్రీనివాస్, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. క్యాష్ ప్రైజ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్తున్నాను కదా, మంచిగా సింగింగ్ షోకి వెళ్ళిపో, రెచ్చిపోదు. దాని తర్వాత రెహమాన్ పక్కన పాడుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్. From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th-generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. నేను యాక్చువల్గా కాలేజ్కి వచ్చినప్పుడు లీడర్ ఎలా ఉండాలి, టీచర్ ఎలా ఉండాలి, మీరే ఒకవేళ ఒక రోజుకి సీఎం అయితే మీరు ఏం చేస్తారు లాంటి క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నాను. కానీ మీ ఆన్సర్లు నాకు తెలుసు. బాగు చేసేస్తాను, పీకేస్తాను, పొడి చేస్తాను అంటారు. ఓకే, అలా కాదు. కానీ ఐఎమ్ ష్యూర్ నాకంటే మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండే టాపిక్ కూడా నాకు తెలుసు. నేను దాని గురించి అడగబోతున్నాను. కానీ మరి ఫేవరెట్ హీరోలు లాంటి క్వశ్చన్ అడగనులే. నా క్వశ్చన్ ఏంటంటే, నాకు చాలా డిస్క్రిప్టివ్ గా, అంటే చాలా క్లియర్ గా, డీటెయిల్డ్ గా నేను అడిగిన దానికి చెప్పాలి నాకు. సరేనా? రైట్. మీ అఫ్కోర్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, అదే నాకు చెప్పండి. నా క్వశ్చన్ ఏంటంటే, అడగడానికి నాకే సిగ్గేస్తుంది. జనరల్ గా ఈ కాలంలో యూనో ఈ ఏజ్ లో ఈ టెండర్ లవ్ స్టోరీస్ లాంటివి జరుగుతుంటాయి కదా. సో ఇప్పుడు ఐ వాంట్ యు గైస్ టు డిఫైన్ లవ్ అన్నమాట. వాట్ యు థింక్ ఇస్ లవ్? లేదమ్మా, తెలిస్తే కదనగా, చాలా మంది తెలుసు, బయట చెప్పారు అంతే. ఓకే, సో ఫస్ట్ మన అన్నల దగ్గర దాదా. ఇద్దరు నీ పేరేంటి? మహేష్. మహేష్, లవ్ అంటే ఏంటి? లవ్ 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 దిస్ ఇస్ మహేష్. లవ్ అనేది పర్టికులర్ మెన్షన్ చేయలేదు. ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, లవ్ అనేది ఒక మదర్ ఒక కొడుకుని ప్రేమించేది కూడా ఒక లవ్వే. ఫ్రెండ్షిప్ మధ్యలో ఉండే లవ్వే. టీనేజ్లో వచ్చేది కూడా లవ్వే. కానీ నవేడేస్ ఎలా ఉంటుందంటే, లవ్ టైంపాస్గా అలా చేస్తున్నారు. కానీ లవ్ అనేది కాంట్ ఎక్స్ప్రెస్, చెప్పలేం అది. సర్లే, ఫోన్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, లవ్ అంటే అంతా చేసి ఆయన ఎక్స్ప్రెస్ చేయలేమన్నాడు. అలా కాదు, నాకు అసలు క్లియర్ గా కావాలి తెలుసా. అండ్ ఆల్సో ఓకే, మమ్మీ డాడీ లవ్ లాంటి క్వశ్చన్ నేను అడగట్లేదు. ఐ నో నేను ఏ లవ్ గురించి మాట్లాడుతాను మీకు బాగా తెలుసు. సుధా, ఓకే అడుగు. హలో, దిస్ ఇస్ సుధా. లవ్ నాకు పెద్దగా తెలీదు, కాకపోతే నాకు తెలిసింది చెప్తా. ఇట్స్ అ హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్. It can't be expressed, but it can be felt only by heart. Love అంటే ఒక పర్సన్ మీద కావచ్చు, లేదంటే ఆర్ ఎనీ ఎంటిటీ, ఇట్ మే బి ఎనీ ఎంటిటీ. కాకపోతే ఏంటంటే, దానికోసం ఏమైనా చేసేయాలి, ఏమన్నా అంటే దాన్ని పొందడానికి కోసం ఏమైనా చేయాలి, ఇంకా దాన్ని ఇవ్వగలగాలి. చెప్పాలంటే ఇట్స్ ఎ హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్, దట్స్ ఆల్. కాదు, ఎవరడినా హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్ అది ఎక్స్ప్రెస్ చేయలేమంటారు. మరి చాలా మంది బయటకు చెప్పుకుంటున్నారు కదా. నీ పేరేంటి? గౌతమ్. గౌతమ్, నువ్వు చెప్పు. లవ్ అంటే ఏంటి? ఈజ్ ఎన్ అట్రాక్షన్. లవ్ ఈజ్ ఎన్ అట్రాక్షన్. చేసేవాళ్ళు అడగండి, నన్ను అడిగితే.
నీకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. ఐ థింక్ ఇట్స్ అట్రాక్షన్. అంతేనా? అట్రాక్షన్. ఓకే, మంచి మంచి కన్విన్సింగ్ ఆన్సర్ చెప్పగలుగుతారా? ఉన్నారా? దా ఆర్కే యాక్చువల్గా లవ్ గురించి చెప్పాలంటే మాకంటే కరెక్ట్ చెప్పేది ఒక అమ్మాయి. ఒక మదర్ వాళ్ళ కొడుకుని వాళ్ళ కూతురిని ఎంతైతే లవ్ చేస్తుందో అంతకంటే ఎక్కువ ఎవరిని లవ్ చేయలేదు. చిన్న దెబ్బ వరకు తగిలినా కానీ తను అక్కడ ఫెయిల్ అవుతుంది. దట్స్ అ హార్ట్ ఫీలింగ్. తెలుస్తుంది, ఒక అమ్మకే తెలుస్తుంది. అండ్ మామూలుగా వచ్చేసి టీనేజ్ చేసేది ఒక లవ్, అది కూడా సిన్సియర్ ఉంటే తను చేస్తుంది. ఒక అమ్మాయి ఎంత బాధపడుతుందో అండ్ ఒక అబ్బాయి ఎంత బాధపడతారో ఇద్దరు అండర్స్టాండ్ అవుతేనే అది కరెక్ట్ లవ్ అవుతుంది. ఈ ఒక పేరెంట్స్ అండ్ ఒక చిల్డ్రన్ ఉండే లవ్ మాత్రం ఇట్స్ ఎవరెస్ట్. దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ దట్ లవ్. అంతే. థ్యాంక్ యూ. ఏంటి మీ పక్కన ఇక్కడ మీ టీచర్లు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని చూసి భయపడుతున్నారా మీరు? సో ఫ్రెండ్లీ. ఓకే, కాదు నువ్వు మీ కాలేజ్ గురించి అంత ఇదిగా చెప్పినప్పుడు దీని గురించి కూడా నువ్వు చెప్పాలి కదా. ఐఎమ్ షూర్. కానీ బోల్డ్ మీ ఫ్రెండ్స్ కో సినిమాలో పుస్తకాలు బోల్డ్ చదువుంటారు కదా. లవ్ ఈస్ బ్లైండ్ అని తెలుసు నాకు, అంతే. ఎగ్జాక్ట్ గా నాకు ఏ ఆన్సర్ వద్దనుకున్నానో అదే చెప్తున్నారు. అచ్చా, ఆన్ అ ఫైనల్ నోట్ ఎవరైనా సాలిడ్ గా స్ట్రాంగ్ గా నాకు చెప్పగలుగుతారా? మంచి స్పీచ్ ఇవ్వగలుగుతారా? వద్దొద్దు, భయపడే వాళ్ళు వద్దొద్దు. మంచి కన్విన్సింగ్ ఆన్సర్ రాలా. ఎవరో ఒక్కరని చెప్తారా ఫైనల్ గా? చెప్తారా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి కనీసం. నో. ఆల్రైట్, థ్యాంక్స్. Ram, Shyam, and Beam are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. ఫైనల్ గా పాటలు పాడేశారు, మాటలు చెప్పేశారు, కానీ యాక్షన్ గా మీరు నాకు ఏమైనా చేసి చూపించగలుగుతారా? సేమ్ స్కిట్ లాగా యాక్టింగ్ కానీ, మిమిక్రీ కానీ, డైలాగ్ కానీ, డాన్స్ కానీ, చాలా ఆప్షన్లు ఇచ్చేసాను కదా మీకు. ఫస్ట్ ఐఎమ్ షూర్ మిమిక్రీ ఎవరొకరు చేసే ఉంటారు. చేస్తారా ఎవరైనా? రవి. హూజ్ రవి? రవి దా. నీ పేరేంటి? రవీంద్ర రెడ్డి. ఏం చేస్తాను స్పెషల్గా? ఏం చేస్తావు? మంచి మంచి క్లాపింగ్ ఉంది వెనకాల నీకు. డాన్స్ చేస్తావా? ఓయ్, ఓకే, ప్లీజ్ క్లాప్ ఫర్ హిమ్. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది, చూపులకై బ్రతికా చూపుల్లోనే బ్రతికా, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా, తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా, చూపులకై వందనం మెరుపు కన్నా వందనం వయసుకున్నా, చెలి అందం నేడే అందుకున్నా, వలపులో కాలుతున్నా సెగలలో కాలుతున్నా, నీడేలని జాడే తెలుసుకున్నా, మంచు చల్లనా ఆనెస్ట్లీ
ఆయన బాగా చేశాడు బాగా చేయలేదు నాకు తెలియదు కానీ నీ ధైర్యానికి మెచ్చుకుంటాను. సీరియస్లీ క్లాప్. ఓకే, డాన్స్ చేశారు. మంచి సినిమా డైలాగ్ ఎవరైనా చెప్పగలుగుతారా నాకు? ఒకసారి నువ్వు అంటే రాజు కదా. చూసా ఎంతమంది ఎందుకు పారిపోతున్నందుకు క్లాస్ లో నుంచి పారిపోయి అలవాటైపోయిందా? బిడ్డ నువ్వు మాత్రం ఇప్పుడు కదిలేదు ఇక్కడ నుంచి. మంచి సినిమా డైలాగ్ నువ్వు చెప్తే ఆ మొత్తం దీపాలు అందరి పైనుంచి పట్టుకో. ఏ భాష భాష నేను ఒకసారి చెప్తే 100 సార్లు అయిపోయినట్టు. అంత దూరం లాక్కొచ్చింది దీనిగా. చూడండి. ఓకే డైలాగ్ దా చెప్పు. పోకిలో ఒక డైలాగ్. ఎప్పుడు వచ్చాం కదనయ్య బుల్లెట్ దిగిందా లేదా. నాకు మంచి పాత డైలాగులు చెప్తారా? అతల వితల సుతల తల తల సాతల పాతాళలు అలా చెప్తారా? దా చెప్పు. వీరరాఘవరెడ్డి నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, మూతి మీద మీసమున్న మగానివైతే దారా నువ్వునే తేల్చుకుందాం, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. రైట్, వండర్ఫుల్. ఐన్స్టీన్ పీజీ కాలేజ్ ఆల్మోస్ట్ చింపేశారు అవునా? దా నువ్వేం చెప్తావు? నా పేరు శ్రీకాంత్ రెడ్డి. డైలాగ్ ఆల్రెడీ అయిపోయింది డైలాగ్, దాన్ని చెప్తాను అనమాట. ఓకే సార్ ఇది హలో, మేము ఆటకోల పాటకోల నుంచి కాల్ చేస్తున్నాం సార్. సత్యనారాయణ గారు ఉంటారు, ఆయన అంటారు ఎవడా కాల్ చేసింది సార్. మేము ఆటకోల పాటకోల నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీకు ఆటకోల పాడరా అదే అన్ని ఆట కావాలి పాట కావాలి ఫోన్ చేశారు ఏమో అది ఉంటాయా ఇప్పుడు బాగుంది చెప్తారా ఏం మాట్లాడుతున్నా వేరే పదిలో ఫైనల్ టచ్ సీరియస్లీ అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యాడ్ గ్రేట్ టైం. మరి మీరు డిడ్ యూ గైస్ ఎంజాయ్? ఓకే, సో మీ ఐన్స్టీన్ పీజీ కాలేజ్ కోసం యూనో అలా మీ ప్రిన్సిపల్ గారి రూమ్ లో పెట్టుకోవడానికి లోకల్ టీవీ నుంచి చిన్న ఇది మేము ఇస్తున్నాం. ప్లీజ్ హోల్డ్ దిస్. అందరూ తీసుకోండి. ఓకే, నా హైదరాబాద్ నా కాలేజ్ ప్రోగ్రామ్ ఈ రోజు ఐన్స్టీన్ పీజీ కాలేజ్ లో మేము ఫినిష్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో కాలేజ్ లో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ అండ్ బాయ్. रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के। रुक जाना नहीं तू कहीं हार के।